హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక సామెత ఉంటుంది, మీ అందరికి అర్థమైంది తెలుసు కూడా. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సొబ్బు పిల్ల కాదేది కవితకి అనర్హం అంటారు. ఓకే, అదే విధంగా చావు వార్త, చెడు వార్త, ఏ వార్త అయినా ఈ న్యూస్ వాళ్ళకి, అది ఎల్లో మీడియా వాళ్ళకి కాదేది అనర్హం అని నేనంట. ఎందుకంటే జగన్ కాన్వాయ్ తగిలి ఒక వ్యక్తి మరణించాడంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సో కాల్డ్ ఎల్లో మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇంకా వేరే ఛానల్స్ లో, వాళ్ళ అనుబంధ ఛానల్స్ లో. నిజంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలిందా? చూసి కూడా జగన్మోహన్ రెడ్డి అంట చూడకుండా వెళ్ళిపోయాడంట. ఈవిడ న్యూస్ రీడర్, ఈవిడ విజయ్ చంద్రగా ఏదో అంటారు. ఇవన్నీ ఒకసారి ఆవిడేం మాట్లాడుతుందో ఆ ఎల్లో మీడియాలో ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు ఆస్థాన మీడియా, అది ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. జగన్ సత్తెనపల్లి పర్యటన ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు. దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు. అక్కడ జరిగినది ఏంటంటే, విన్నారు కదా, ఈ విధంగా తప్పుడు వార్తలు చెప్తే చెప్పుతో కొట్టాలా వద్దా? అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అని ఎవడు వెళ్ళి చూసిందా? లేదంటే వాళ్ళ బాసు రాధాకృష్ణ వెళ్ళి చూశాడా? లేదంటే అది రాసిన ఎడిటర్ చూశాడా? ఎవడు కాదు కదా. ముఖ్యంగా ఇటువంటి దుష్ప్రచారం చెయ్యాలా? ఇటువంటి దుష్ప్రచారం చేస్తేనే మనకి మైలేజ్ వస్తుంది. ఏదో జరిగిపోయిందని. అప్పుడు పల్నాడులో జరుగుతున్నటువంటి ఆ గ్రాండ్ ఈవెంట్ ని ప్రజలు ఇంకా గ్రాండ్ చేసి పడేశారు. ఎప్పుడైతే పోలీసులు మీరు రావద్దు 100 మంది రండి అన్నారో అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఫిక్స్ అయిపోయారు, మేము వెళ్తాం, ఏం పీకుతారో పీక్కోండి అని. అయితే మొదట 10 వరకు ఎవ్వరు కనిపించలేదు. అసలు 144 సెక్షన్ లాగా వీధులన్నీ ఖాళీ. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరాడో ఆ మరుక్షణం జనాలు రోడ్లు ఎక్కటం మొదలు పెట్టారు. ఫ్లెక్సీలు, పూలదండలు, రోడ్లు మొత్తం హారతులు, మొత్తం అయితే 70 కిలోమీటర్లు ఉంటుంది. 8 గంటల టైం పట్టింది. అంత టైం అంటే ఎంత స్లోగా వెహికల్స్ వెళ్ళుంటాయి ఆలోచించారు. ఎంత స్లోగా వెహికల్స్ వెళ్ళుంటాయి. అంత స్లోగా వెళ్లే వెహికల్స్ అంట గుద్ది ఒక వ్యక్తి మరణించాడంట. అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో అంట. ఈ టీవీ ఛానల్కి ఈ న్యూస్ చదివే వీళ్ళిద్దరికి కూడా సిగ్గుందా లేదా, ఆ టీవీ ఛానల్ నడిపించే అధికారికి కూడా సిగ్గుందా లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి అంటూ క్లియర్ గా ఎస్పీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూశారో చూడలేదో ఈ మందబుద్ధి టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వార్తలు గుప్పించి వడ్డిస్తూ ఉన్నారు. ఒకసారి ఎస్పీ గారు ఏమన్నారు కూడా వినండి మీరు. సత్నపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, జగన్ కాన్వాయ్ హిట్ చేసిందని ఎస్పీ గారు చెప్పారా? లేదు కదా. మరి ఎస్పీ గారు చెప్పకుండా వీళ్ళు దొంగ వార్తలు ఎలా వడ్డీ వారిస్తున్నారు? ఇదే ఈ ఛానల్ తో ఉన్న విషయం. వీళ్ళెప్పుడు అసత్యాన్ని ప్రజలకు బోధిస్తా ఉంటారు. 10 సార్లు చెవులో జోరీగలాగా అది సత్యం అని చెబితే మనం కూడా నమ్మేస్తాం. అలా ఆ ఫార్ములానే వీళ్ళు మనపై రుద్దుతా ఉంటారు.
సో ఇటువంటి చెత్త ఛానళ్ళు, చెదారం ఛానళ్ళు, బ్రతుకు పాడు చేసే ఛానల్ చూడకండి. ఎందుకంటే వీటిలో వచ్చే న్యూస్ అంతా ఫేక్ న్యూసే ఉంటుంది. ఎల్లో మీడియా అన్న తర్వాత అంతా ఫేకే ఉంటుంది, అంతా భజనే ఉంటుంది, అంతా నాకటాలే ఉంటాయి ఉప్పేసుకొని మళ్ళీ. ఓకే, ఇటువంటి మీడియాలో వచ్చే తప్పుడు న్యూస్ని దయచేసి మీరు నమ్మొద్దని ఎస్పీ గారు క్లియర్ గా చెప్పారు. ఇదే విషయం ఇంకో విషయంలో కూడా మీకు యాడ్ చేసి చెప్తా. మాచర్లలో జంట హత్యలు జరిగిన తర్వాత కూడా ఆ జంట హత్యలకు కారణం ఆ పార్టీ వాళ్ళే, సొంత వర్గీయులే, టీడీపీ వారే ఆధిపత్య పోరు కోసం ఒకరినొకరు చంపుకున్నారని ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా అక్కడ తులకంటి బ్రహ్మారెడ్డి వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పాడు? ఆయన చెప్పిన తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ ఇటు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సోదరుల పైన తిప్పారు. అలా తప్పుడు వార్తలు బోల్డ్ అని వస్తామండి. ఈ ఛానళ్ళు, ఈ పేపర్లు ఉందే మనకి తప్పుడు వార్తలు చెప్పడం కోసం. పొద్దున్నే మన ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో వచ్చే తప్పుడు వార్తల గురించి కారుమూరి వెంకట గారు ఒక వీడియో చేస్తున్నారు. దయచేసి మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ అంటే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఈ సొల్లు సొట్టారం ఛానల్ చూడటం మానేసి వాస్తవంగా మీరు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే బెస్ట్. సాక్షి కూడా నేను చూడమన్నా, అందులో వాళ్ళ భజనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కూడా యూట్యూబ్ ఛానల్ చూడండి, వాస్తవాన్ని 10 సార్లు పరిశీలించి మీకు అందజేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.